హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 60 రోజు గురించి ఈ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేసి నిన్న ఏదైతే బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడం జరిగింది, ఆ టాస్క్లో తనుజ వాళ్ళ టీం అయితే విన్ అవ్వడం జరిగింది. అక్కడితో అయిపోయింది. ఆ గ్రీన్ కార్డు ఎవరు తీసుకోవాలన్నది ఈరోజు నుంచి మొదలైంది. ఇంకా అందరూ డిస్కషన్ చేసుకొని తనుజానే గేమ్ ఆడి తనే గెలిచింది కాబట్టి, న్యాయంగా అంత కష్టపడి ఆడింది కాబట్టి గ్రీన్ కార్డ్ తనకే ఇవ్వాలి. నేను వాళ్ళు ముందు ప్లాన్ చేసుకున్నట్టే ప్రకారం అయితేనే ఆడారు. ఫస్ట్ ఇమాన్యుయల్ టాస్క్ గెలిచాడు, ఇమాన్యుయల్ గ్రీన్ కార్డు తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చేసి తనుజ గెలిచింది కాబట్టి తనుజాకి ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఫస్ట్ బిగ్ బాస్ ఫోన్ చేస్తే సుమన్ గారు మాట్లాడారు. ఏమని? మీరు రెబల్స్గా 100% బాగా ఆడారు. నేను ఇచ్చిన టాస్కులు మీరు 100% చేసి మీరు దివ్య ఇద్దరు కంటెండర్గా అయ్యారు. ఇంకా ఈ రోజు నుంచి మీరు రెబల్స్ కారు అని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరు రెబల్స్గా 100% ఆడారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ అస్సలు ఇంకా నిన్న చెప్పిన మీకు దండం రా స్వామి అని. అస్సలు ఆ దివ్య ఆ ఫేస్, ఆ ఓవర్ యాక్షన్ బట్టి తనే రెబల్ అని గెస్ చేయొచ్చు. అది గెస్ చేయకుండా ఏదేదో మాట్లాడుకుంటా కళ్యాణ్, పవన్ వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయారు. వాళ్ళ వల్ల గుర్తించలేకపోయారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెండోసారి ఫోన్ చేస్తే ఇమాన్యుయల్ ఎత్తాడు. ఇమాన్యుయల్ ఎత్తిన తర్వాత ఏమన్నాడు బిగ్ బాస్, ఇమాన్యుయల్ గారు ఇంకా మీరు గ్లో చాలా పెరిగారు, ఇంకా రీతుకు ఇవ్వండి ఫోన్ అన్నారు. బిగ్ బాస్ ఏం మాట్లాడారు రీతుతో? ఇక్కడ నుంచి మీరు కొత్త రెబల్గా అయితే నేను నియమిస్తున్నాను అని చెప్పడం జరిగింది. మీరు ఫస్ట్ ఒక టాస్క్ ఇస్తున్నాను, మీరు ఈ హౌస్లో స్ట్రాంగ్గా పెద్ద గొడవ పడాలి అని టాస్క్ ఇవ్వడం జరిగింది. తర్వాత రీతు నిఖిల్ నాయర్ దగ్గర, గౌరవ్ దగ్గర వెళ్ళి ఒక క్రియేట్ చేయాలని గొడవ చేసింది. కానీ వాళ్ళు తెలివిగా ఏం చేశారు? ఆర్గ్యుమెంట్ లేకుండా వీకెండ్లో ఏదైతే నాగార్జున గారు చెప్పారేమో కానీ గొడవ పడే సిచ్యువేషన్లో గొడవ పడండి, గివ్ అప్ ఇచ్చే సిచ్యువేషన్లో గివ్ అప్ ఇచ్చేసేయండి. ఆర్గ్యుమెంట్ అది వాళ్ళిద్దరు అయితే కరెక్ట్ చేశారు. అక్కడ తను ఇక్కడ ఓడిపోవడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో ఫాల్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ గొడవ పడాలని రీతు చూస్తే వాళ్ళిద్దరూ గివ్ అప్ ఇచ్చేశారు. ఓకే, నేనే తప్పు చేశాను, సరే నా వల్లే ఫాల్ట్ అయింది, ఓకే సో మచ్ అని గౌరవ్ చాలా కూల్గా చెప్పాడు. ఇంకా గొడవ పడడానికి లేదు అక్కడ. ఇంకా నెక్స్ట్ రీతు ఇంకా ఏం చేయాలి? రీతు వచ్చేసి తర్వాత ఇంకా ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళింది. పాయింట్, పవన్ని మీరు ఎందుకు తీసేసావు ఇమాన్యుయల్? నువ్వు తీసేయడం వల్లనే మాకు పవన్ పోయాడు మా గ్రూప్ నుంచి అని. ఏంది నేను ఒక్కనే చేశాను? ఇమాన్యుయల్లో అంత అవసరం లే. నేను ఇంకా ఎన్నిసార్లు చెప్తావు? పొద్దుటి నుంచి నిన్నటి నుంచి చెప్తున్నామని. గొడవ పడాల్సిన అవసరమే లే. నాగార్జున గారు ఎంత క్లియర్గా చెప్పారు. అస్సలు 8 వారాలు అవుతుంటే ఇంకా మీరు గొడవ పడే చోట గొడవ పడాలి, లేదన్న చోట వద్దు. అక్కడ ఇంకా రీతు ఆ వాగుడుకు అస్సలు ఆ ఓవర్ యాక్షన్కి ఇమాన్యుయల్ అలా రియాక్ట్ అయ్యాల్సిన అవసరమే లేదు. అలా రియాక్ట్ అయ్యి ఆ రాము ఓవర్ యాక్షన్ వల్ల, ఆ తనుజ ఓవర్ యాక్షన్ వల్ల ఆ టాస్క్లో రీతు గెలిచింది. రీతు గెలిచిన తర్వాత ఎవరిని తీసేయాలి? ముందు గౌరవ్ని తీసేయాలని ఫిక్స్ అయింది. బిగ్ బాస్తో కూడా డిస్కషన్ చేసి చెప్పింది. లాస్ట్లో ఎందుకో ఆగిపోయింది. తర్వాత చెప్తాను బిగ్ బాస్ అనేది. తర్వాత వచ్చేసి ముందు ఏం చెప్పింది రీతు?
సాయిని తీసేసారు. సాయిని ఎలిమినేట్ చేసింది. సాయిని ఎలిమినేట్ చేసిన తర్వాత సాయి వచ్చేసి ఇమానియల్ని అనుకున్నాడు. సాయి వచ్చేసి ఆడ పవను ఖచ్చితంగా ఇమానియల్లో తనుజానో ఆరెంజ్ టీంలోనే రెబల్ ఉన్నారే అని అనుకుంటా. ఏమి ఆలోచన రా స్వామి, మీకు దండం రా నాయన. అలాంటి ఆలోచనలతో మీరు బిగ్ బాస్ హౌస్లో ఎందుకున్నారో ఏమో, మేమేం చేస్తున్నామో మాకే అర్థం కాలే ఆడియన్స్లకు. అసలు రెబల్ని కనుక్కోర్రా స్వామి అంటే మీరు ఏం కనుక్కుంటారా స్వామి. 2 సార్లు ఇవాళ రీతో మాట్లాడి తన ఓవర్ యాక్షన్ బట్టి ఈరోజైనా రెబల్ రీతో అని కనుక్కోలేదు. అక్కడితో ఆ రోజు అయిపోయింది. తర్వాత ఫస్ట్ రోజు ఇమానియల్ సంజన డిస్కషన్ రెబల్ ఎవరని. నాకు తెలుసు దివ్య అయితే కాదు, కొడితే పెద్ద మామిడి చెట్టునే కొడుతుందట. ఈమెకు తెలుసు. అంచనా వేస్తారు మీరు సంజన గారు, సూపర్. కొడితే మామిడి చెట్టునే కొడుతుందట. మీరు ఏ లెవెల్లో ఆలోచిస్తున్నారో మా అందరికి అర్థమైపోయింది. ఇంకా మీ ఓవర్ యాక్షన్ మీరు. ఇంకా కళ్యాణ్, సుమను, భరణి, దివ్య వీళ్ళిద్దరు డిస్కషన్లో ఈరోజు ఇప్పటికైనా మీరు క్లియర్గా అర్థం అవ్వాలి. ఈరోజు సుమన్ గారు వచ్చి బతిమలాడడం జరిగింది, మీరు ఒకవేళ రెబల్ అయితే తీసేయకండి. దివ్య కూడా ఈరోజు మొత్తం చూస్తే రెబల్ ఎవరు తిరుగుతుంది తెలుసుకోవాలి అని. అలా మీరు బ్యాక్ టు 2 days ఎవ్వరూ అలా ఆలోచించలేదు. అప్పుడే మీరు గెస్ చేయాలి దివ్య ఇస్ అ రెబల్ అని. అలా కూడా గెస్ చేయలేకపోయారు. అసలు బిగ్ బాస్ చెప్పారు రెబల్ ఉన్నారు, రెబల్ మిమ్మల్ని ఎలిమినేట్ చేసేలోపే రెబల్ని మీరు కనిపెట్టి ఎలిమినేట్ చేస్తే మీరు సేఫ్ అవుతారు అని. ఆ పనిలో పడకుండా మీరు ఏందేందో సోది మాట్లాడుకుంటా ఏంటేంటో చేస్తున్నారు. తర్వాత రాము మాట్లాడాడు, ఫోన్ కాల్. రాము మాట్లాడితే రీతుకి ఏముంది, రీతుకి ఇస్తే రీతు మీరు ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేశారు, 2వ టాస్క్ వచ్చేసి ఇమానియల్ ఫ్యామిలీ ఫోటో దాపెట్టండి అని చెప్పడం జరిగింది రీతుకి. అక్కడ రీతు హౌస్లోకి ఏదో చేద్దామని వెళ్ళింది రూమ్లోకి, కానీ ఫోటో దాపెట్టలేకపోయింది. అక్కడ ఫెయిల్యూర్ అయింది రీతు. అయినా తనని తీసేయలేదు బిగ్ బాస్. ఎందుకంటే నెక్స్ట్ ఓటింగ్ జరిగింది. ఇంకా బిగ్ బాస్ హౌస్లో అందరూ కలిపి ఎవరు కెప్టెన్ అనుకుంటున్నారో చెప్పండి అని. ఎందుకు బిగ్ బాస్ అలా పెట్టాడు, మీరు గెస్ చేయాలి కదా. అసలు గెస్ చేయకుండానే మీరు అందరూ డిసిషన్ తీసుకుంటా ఎవడు ఒపీనియన్ వాడు చెప్తే ఏం ప్రయోజనం. ఈ డిస్కషన్కు ముందు అందరి సలహాలు ముందు ఆలోచించి రెబల్ ఎవరు ఏ స్ట్రాటజీతో ఉన్నారని డిస్కస్ చేయకుండా ఏమి మీరు ప్లాన్ చేస్తున్నారా స్వామి, మాకైతే అర్థమే కావడం లేదు. ఫస్ట్ రాము వచ్చేసి సంజన పేరు చెప్తున్నాడు. అస్సలు రాము నీ ఎందుకురా నాయన నువ్వు హౌస్లో ఉన్నావో ఏం చేస్తావో నాకైతే అర్థమే కావడం లేదు. సంజన గారు అవుట్ ఆఫ్ ది రేస్ రా స్వామి, తను ఎలా ఉంటుందో నీ ఓవర్ యాక్షన్ నువ్వు వద్దురా నాయన. తర్వాత తనుజ గౌరవ్, తను నీ టీంలో ఉండి ఆ గ్రీన్ కార్డు కోసం ఇంత పోటీ పడి తను అంత టెన్షన్ పడి తను రెబల్ అయితే అంతలా వేయాల్సిన అవసరమే లేదు. తనుజ నేను ఒక ఓవర్ యాక్షన్. తర్వాత ఇమానియల్ అంతే. ఒక టీమ్మేట్లో ఉన్నప్పుడు నేనే ఉన్నాను, మీరు ఎవరు భయపడకండి అని అంత డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ గ్రీన్ కార్డు కోసం గౌరవ్. అలాంటిది ఇమాన్యుయల్ కూడా అసలు జడ్జిమెంట్ చేయడమే ఫాల్ట్. మీరు బిగ్ బాస్ హౌస్లో ఒక రెబల్ని పట్టుకోలేకపోయారంటే మీరు హౌస్లో వెరీ వెరీ బ్యాడ్. అసలు మేమైతే పిచ్చెక్కిపోతుంది మాకైతే మీరు చేసే పనులకు, మీరు ఆలోచనలకు. తర్వాత గౌరవ్ ఇమానియల్కు ఇంకా మీరే కొట్టుకోవడం జరిగిపోతుంది. ఇంకా ఏందిరా స్వామి, ఆడ రెబల్ ఎవరు ఫోన్లో మాట్లాడారు ఏంది ఆలోచించకుండా బిగ్ బాస్ రెబల్ ఇచ్చే వరకు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు ఎక్కువ ఏంది
కథ, ఆ స్టోరీ ఏంది. బిగ్ బాస్ అస్సలు ఈరోజు గౌరవ్ ఫోనే మాట్లాడలే. మీరు గౌరవ్ని ఎలా అనుకుంటారా? నాకైతే అర్థం కాదు. గౌరవ్ అస్సలు బిగ్ బాస్ ఫోన్లోనే మాట్లాడలేరు. క్లియర్గా చెప్పారు అక్కడ కార్డులో, రెబల్ నిన్నటికి ఈ రోజుకి రెబల్ మారారు అని. బిగ్ బాస్ చెప్పకుండానే గౌరవ్ రెబల్ అయిపోతారా? ఏం స్ట్రాటజీ రా నాయన స్వామి. ఇంకా దివ్య, ఇంకా గౌరవ్ అస్సలు ఎవ్వరు కూడా అస్సలు ఆ పాయింటే మర్చిపోయారు. బిగ్ బాస్ చెప్పకుండా అస్సలు ఇంకా నాకు ఇది చెప్పడమే వేస్ట్. ఫోన్లో మాట్లాడకుండానే అసలు ఎలా ఇంకా వచ్చేసి ఇంకా సుమన్ గౌరవ్, ఇంకా సాయి ఇమానియల్, ఇంకా నాయర్ రీతు. నాయర్ ఒక్కడే గెస్ట్ చేశాడు, ఎందుకంటే ఫోన్లో ఈరోజు మాట్లాడించి తను చాలా కూల్గా అయిపోయింది. అది కరెక్ట్, అది గమనించాలి మీరు. ఈరోజు మారారు అంటే ఎవరు ఫోన్లో మాట్లాడారు, ఎవరు ఇది చేస్తున్నారు, ఎవరు ఎలా ఉన్నారు, అది క్లియర్గా నాయర్ కనిపెట్టాడు. అది అందరితో డిస్కస్ చేసి ఇలా పాయింట్ ఉంది, ఈ మీద ఉంటుంది అని నాయర్ చేయాల్సింది వేస్ట్. నాయర్ ఎందుకు హౌస్లో ఉన్నాడో ఆ బాడీకి తను వేస్ట్ నాయర్. ఇంకా వచ్చేసి పవన్ గౌరవ్, ఇంకా రీతుగా అయితే ఇంకా చెప్పడు. ఇంకా మనకు తెలుసు నువ్వు రీతు పేరు చెప్పలేవు, చెప్పవు కూడా. ఇంకా భరణి గారు గౌరవ్, ఇంకా రీతు వచ్చేసి గౌరవ్ పేరు చెప్పాల్సిందే. అక్కడ గౌరవ్కు చాలా ఓటింగ్ వచ్చేయడం వలన గౌరవ్ ఎలిమినేటెడ్, క్యాప్టెన్సీ కండక్టర్ నుంచి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. తర్వాత ఇంకా టీమ్ ఎలిమినేషన్ వల్ల గౌరవ్ గ్రీన్ కార్డ్ అంతా సంపాదించుకున్న, తను అంత గేమ్ ఆడిన ఆ టాస్క్లో చాలా బెస్ట్ ఆడారు ఇమానియల్, గౌరవ్. అంత సంపాదించిన తర్వాత మీరందరూ కలిసి గౌరవ్ని తీసేయడం చాలా అంటే చాలా ఫాల్ట్, అది తెలుసుకోకుండా. తర్వాత సంజన వచ్చేసి చాలా ఓవర్ యాక్షన్. సంజన ఇమానియల్ వచ్చేసి చాలా అంటే చాలా వాళ్ళ చెత్త సోది అసలు. తర్వాత వచ్చేసి రాము, భరణి, ఇమానియల్, రీతు, తనుజ, వీళ్ళ 5గురిలో 4గురిని ఎవరో సెలెక్ట్ చేసుకోండి అంటే, నువ్వు రాము పెద్ద తోబా ఏమన్నా గేమ్ ఆడడానికి వచ్చావా లేదా, అసలు డిస్కషన్ చేయాలన్నా లేదా, నువ్వేదో పెదరాయుడు మాదిరిగా నేను గివప్ అంటే నువ్వు పెదరాయుడు ఏమన్నా రాము. ఎందుకు ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఉండడం, అస్సలు మాట్లాడే చోట మాట్లాడకుండా ఏందో దిక్కు చూపులు చూస్తా, ఏందో నీ కథ. ఇంకా వచ్చేసి ఇంకా ఓవరాల్గా అయితే అయిపోయింది. ఇంకా బిగ్ బాస్ కంటెండర్షిప్ అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. ఇంకా రాము తను గివప్ ఇవ్వడంతో ఇక్కడ నుంచి రాము ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి సుమన్ కెప్టెన్సీ టాస్క్లో సుమన్ గారు, దివ్య, భరణి, తనుజ, ఇమానియల్, రీతు వీళ్ళు ఉండడం జరిగింది. క్యాప్టెన్ వీళ్ళలో ఎవరు అవుతారు అంటే ఖచ్చితంగా నేనైతే 100% తనుజానే.